హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫర్నిచర్ లెగ్స్కి రబ్బర్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిస్తానండి ఇందులో. అండ్ ఇదేనండి ఆ స్టూల్ అనేది. ఇప్పుడు నేను ఈ స్టూల్కి రబ్బర్ క్యాప్స్ అనేది ఎట్లా ఫిట్ చేయాలో మీకు చూపిస్తాను. అండ్ 2 వేస్లో చూపిస్తానండి. ఒకటేమో వితౌట్ డ్రిల్లింగ్ మిషన్, అది ఇంకొకటేమో విత్ డ్రిల్లింగ్ మిషన్ అనమాట, బై హ్యాండ్తో చేసేది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టోరేజ్ ర్యాక్ అనమాట. ఇది నేను స్టూల్ కోసం ప్రిపేర్ చేశాను. మనం బాటమ్ అనేది లెగ్స్ మీద ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని నేను ఇట్లా స్టోరేజ్ ర్యాక్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ స్టోరేజ్ ర్యాక్ నేను మీకు ఒక వీడియో తీసి పెట్టానండి, కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా చేసుకునే వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఆ లింక్ ఓపెన్ చేయండి. అండ్ దీని మీద, ఈ ర్యాక్ మీద మనం ఎలాంటి వెయిట్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసారు కదా, వీటిని రబ్బర్ క్యాప్స్ అంటారు. అండ్ ఇవేమో 2 టైప్స్లో ఉంటాయండి. ఇదే ఒకటేమో మనం కింద బాటమ్కి, కాళ్ళకి, చైర్స్కి, డైనింగ్ టేబుల్కి యూజ్ చేస్తాం కదా అవి. అండ్ ఈ బ్లాక్ వచ్చేసేమో ఇదివరకు మనకి నవార్ మంచాలు అలాంటివి ఉండే కదండి, వాటికి ఏంటంటే మనకి ఐరన్వి వచ్చాయి అనమాట, లెగ్స్ అనేవి రాడ్ లాగా. అండ్ వాటికి ఇవి క్యాప్స్ లాగా తొడుగుతారనమాట. వీటికి ఫిట్టింగ్ మనం ఏం చేసేది ఏమి ఉండదు, అంటే జస్ట్ మేకులు అట్లాంటివి ఏం యూజ్ చేయక్కర్లా, అట్లాంటి వాటండి ఇవి యూజ్ చేసేది. అండ్ ఇప్పుడేమో మీకు నేను వైట్ కలర్వి ఎట్లా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఇవి వేరే మోడల్ అండి. ఇవి స్క్రూ ఫిట్టింగ్ వస్తాయి అన్నమాట లెగ్స్కి. ఇవి డైనింగ్ టేబుల్స్కి, వాటికి, బెడ్రూమ్లో మనం యూజ్ చేసే డబుల్ కాట్ మంచాలు ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ చేస్తారు ఇలాంటివి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి స్క్రూస్ అనమాట. ఇప్పుడు మనం ఆ వైట్ కలర్ రబ్బర్ క్యాప్స్కి యూజ్ చేసే స్క్రూస్ అండి. ఇవి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ సైజ్ తీసుకోవాలన్నమాట. నేను చూసారు కదా ఆ సైజ్ ఆఫ్ స్క్రూస్ తీసుకున్నాను. అండ్ ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రూ సరిపోతుందండి. అండ్ ఈ రబ్బర్ క్యాప్స్ అనేవి కూడా చాలా లో కాస్టేనండి, సైజుని బట్టి అండి. 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ అని ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలైన సైజెస్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. అండ్ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదిలండి లెగ్స్ బాటమ్. ఈ బాటమ్కి మనం ఇప్పుడు రబ్బర్ క్యాప్స్ అనేవి ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చే ఫర్నిచర్కి ఇట్లాంటివి పెద్దగా యూజ్ చేయట్లేదండి, క్యాప్సే వాడుతున్నారు, అంటే తొడిగేవి లాంటివి. అండ్ ఇవి పాత రకాల స్టూల్స్ అట్లాంటివి. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా యూజ్ చేసే ఫర్నిచర్ పాతవి ఉంటాయి కదా, వాటికి అరిగిపోవటం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అవి ఇంట్లోనే మనం ఇట్లా ఈజీగా ఆ రబ్బర్ క్యాప్ తెచ్చుకొని ఒక స్క్రూ డ్రైవర్, ఒక స్క్రూ ఉంటే సరిపోతుందండి. ఈజీగా మనం ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ సైజ్ అనేది మీకు మనం లెగ్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ లెగ్కి సరిపడా సైజు అనేది వాడుకోవాలండి. కొంచెం చిన్న, పెద్ద అని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి వీటిలో. నేనైతే ఇలాంటి మోడల్స్ యూజ్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఫర్నిచర్ అన్నిటికీ మేమే సొంతంగా ఫిట్ చేసేసుకున్నాం అనమాట ఈ రబ్బర్ క్యాప్స్ అనేవి. ఇవి చాలా సింపుల్ అనమాట. ఇవి నేను ఇప్పుడు 2 టైప్స్లో మీకు చూపిస్తాను. ఒకటేమో డ్రిల్లింగ్ మిషన్ తో హోల్ పెట్టి ఫిట్ చేయటం అని, అండ్ ఇంకొకటేమో బై హ్యాండ్తో మీకు హోల్ చేసి చూపించడం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లెగ్కి ఇప్పుడు మనం ఆ పొజిషన్లో ఆ స్క్రూ అట్లా పెట్టి రబ్బర్ క్యాప్ అనేది మనం ఫిట్ చేయాలన్నమాట. దానికోసం మనం ఒక హోల్ వేసుకోవాలి కదా. సో ఇట్లాంటి ఒక సన్న మేకు ఉంటే చూడండి, మీకు ఒక మేకు లాంటి సన్నది ఉంటే సరిపోతుంది. దాన్ని తీసుకొని మనం ఇట్లా చుట్టూ తీసుకొని ఒక 4-5 దెబ్బలు వేయగానే కొంచెం హోల్గా క్రియేట్ అవుతుందండి. అట్లా హోల్గా క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న రబ్బర్ క్యాప్ అండ్ స్క్రూ పెట్టి మనం ఫిట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, అక్కడ నేను కొట్టంగానే కొంచెం మార్క్ పడింది కదా, అట్లా కొంచెం పక్కే పడిందండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీకు అట్లా ఏదన్నా మధ్యలో లేదు, అటు ఇటుగా ఉందంటే మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వెంటనే. అండ్ ఇక్కడ చూసారు కదా, అట్లా మొత్తం ఆ హోల్లో పెట్టి స్క్రూతో రబ్బర్ క్యాప్ అనేది ఫిట్ చేసుకోవాలండి. అండ్ ఇది చాలా 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 సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఇంట్లో చేసేసుకోవచ్చు, ఉమెన్ కూడా చేసుకోవచ్చు, లేడీస్ చేసుకోవచ్చు, అమ్మాయిలు చేసుకోవచ్చు. ఎవరైనా ఇట్లాంటి చిన్న చిన్నవి ఫిట్టింగ్స్ అనేవి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి పొజిషన్లో మనకి ఇంటర్ కార్పెంటర్స్ అట్లాంటి వాళ్ళు రావటం కూడా ఇబ్బంది కాబట్టి, ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం జస్ట్ మీరే ఇంట్లో స్వయంగా
ఇట్లా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. అండ్ డ్రిల్లింగ్ మిషన్ వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. అరౌండ్ 1 మినిట్ కూడా పట్టదండి ఇది. మీకు ఈ వీడియో ఇంత లెంత్ అయింది అంటే నేను ఒక పక్క నేను రికార్డ్ చేయాలి, ఒక పక్కన మీకు చూపించాలి కదా. సో నాకు లాంగ్ ప్రాసెస్ లాగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా సింపుల్ అండి. చూసారు కదా, వెంటనే ఈజీగా ఫిట్ అయిపోయిందనమాట. చూడండి, నేను ఊపినా కానీ కదలదనమాట, అంత స్ట్రాంగ్గా ఫిట్ అవుతుంది. లేదు మీరు ఒకసారి మూమెంట్ ఏదన్నా మీరు వాడినప్పుడు మళ్ళీ కొద్దిగా లూజ్ అయింది అనుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి రీఫిట్ చేసుకోండి. స్క్రూ డ్రైవర్తో టైట్గా బిగించుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా, ఇట్లా ఒక లెగ్ ఇలా అయిపోయిందండి. అట్లా నేను ఇంకో మిగతా రిమైనింగ్ 3 లెగ్స్ ఉన్నాయి కదా, అట్లా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను సెకండ్ కూడా ఫిట్ చేశాను. ఈ సెకండ్ ఎట్లా ఫిట్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను అండి. అది డ్రిల్లింగ్ మిషన్తో నేను ఫిట్ చేసేసాను అనమాట. ఇదే అండి నేను యూజ్ చేసే డ్రిల్లింగ్ మిషన్ అనేది. ఇది కియాన్ టూల్స్ వాళ్ళదండి. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు, ఇక్కడ లోకల్ స్టోర్స్లో నేను పర్చేస్ చేశాను అనమాట. ఇది అరౌండ్ నాకు 1200 అట్లా పడింది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నా దగ్గర ఇవి డిఫరెంట్ సైజ్ ఆఫ్ బిట్స్ అండి. ఇవన్నీ నేను అప్పుడప్పుడు నాకు సైజులు సంబంధించి కొనుక్కున్నాను అనమాట. ఇది వాల్కి వేసుకోవచ్చు అండ్ చెక్కకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూపించిందేమో స్క్రూ ఫిట్టింగ్ కోసం అండి. ఒకసారేమో స్టార్ స్క్రూ ఫిట్టింగ్ అండ్ ఒకసారేమో నార్మల్ది స్క్రూ ఫిట్టింగ్ అనమాట. ఇవి స్క్రూ డ్రైవర్ లేకుండా ఫిట్ చేసుకోవడానికి కూడా మనం డ్రిల్లింగ్తో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ వచ్చేసేమో ఇవి వేరే టైప్స్ ఆఫ్ సైజెస్ అండి, చిన్నవి. ఇవి ఓన్లీ చెక్కకే వాడతారనమాట. అండ్ ఇవి చిన్న మేకులకి వీటికి మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి ఇవి. అండ్ ఇవి చిన్న సైజు 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి చిన్న బిట్స్ అనేవి. ఇవేమో పెద్ద బిట్స్ అండి. ఇవి చెక్కకి గోడకి యూజ్ చేసే బిట్లు అనమాట. ఇట్లా ఇదండి నా డ్రిల్లింగ్ మిషన్. నేను ఇదే వాడతాను అన్నిటికీ. అండ్ గోడకు కూడా నేనే హోల్స్ వేసుకుని డ్రిల్ చేసుకుని మీకు అంతకుముందు చూపించిన వాల్ ఫ్రేమ్ ఫొటోస్ ఉన్నాయి కదండి, ఆ వీడియోస్లో కూడా నేను ఆ మేకులు అనేవి నేనే ఫిట్ చేసుకున్నాను వాల్కి కూడా. అండ్ చాలా సింపుల్ అండి. ఎవరైనా అమ్మాయిలు, ఆడవాళ్ళు, ఎవరైనా ఉమెన్ ఎవరైనా కానీ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇట్లాంటి చిన్నవి మీరు ఇంట్లో చేసుకోవచ్చండి. అండ్ మగవాళ్ళ కోసం మీరేం వెయిట్ చేయక్కర్లేదు, కార్పెంటర్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, మీరే ఓన్గా ఇట్లాంటివన్నీ చేసేసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తానండి ఎట్లా చేయాలి ఏంటి. ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను చిన్న బిట్ తీసుకున్నానండి. ఇది చెక్కకు వేసే బిట్ అనమాట. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ అనేది 2 టైప్స్గా వాడుకోవచ్చు, చెప్పాను కదా మీకు. ఒకటి మనం వాల్కి వేసుకోవచ్చు, వుడ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను నా సైజుకి సంబంధించి, అంటే నేను తీసుకున్న స్క్రూకి సంబంధించి పెట్టుకున్న బిట్ అండి, అది చిన్న బిట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఆ లెగ్ అనేది ఈజీగా హోల్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇదే మిషన్తో మనం స్క్రూ డ్రైవర్ లేకుండా కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు స్క్రూ డ్రైవర్తోనే నేను ఫిట్ చేసి చూపించాను, బట్ ఇక్కడ మీకు సింప్లిఫై చేయడానికి నేను స్క్రూ డ్రైవర్తో చూపించానండి. డ్రిల్లింగ్ మిషన్ లేని వాళ్ళకి ఎట్లా చేయాలి అని అనుకుంటారు కదా, సో నేను మళ్ళీ ఇక్కడ స్క్రూనే యూస్ చేశాను. అండ్ ఇదిగోండి, ఇట్లా నీట్గా మనకి డ్రిల్లింగ్ మిషన్తో హోల్ పడిపోతుందండి. అండ్ ఇప్పుడు నేను యాస్టీజ్గా ఇందాక మీకు చూపించినట్టు హ్యాండ్తో ఎట్లా చేస్తామో ఫిట్టింగ్ అనేది ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్ అండి. స్క్రూ అనేది ఇట్లానే ఫిట్ చేసుకోవాలి. సేమ్ సైజ్ ఆఫ్ స్క్రూ తీసుకున్నాను. అండ్ ఇట్లాంటి వాటికి మీరు హ్యాండ్తో చేసుకునేటప్పుడు మాత్రం చిన్న సైజ్ లెంత్ స్క్రూస్ తీసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ హ్యాండ్తో ఫిట్ చేస్తాం కాబట్టి. సో మనకి ఎక్కువ లెంత్ అవసరం లేదండి. మనం డ్రిల్లింగ్ యూజ్ చేసినప్పుడు మాత్రం కొంచెం పెద్ద తీసుకున్నా పర్వాలేదు. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను సెకండ్ లెగ్ కూడా ఇట్లా ఫిట్ చేసేసాను అనమాట నీట్గా. ఇది చాలా సింపుల్ అండి. చూసారు కదా, 5 మినిట్స్ మనకు మించి పట్టదనమాట ఒక్కొక్క లెగ్కి. అండ్ ఇది అరౌండ్ 15 మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట మొత్తం ప్రాసెస్ అనేది. ఇదేనండి ఇవాళ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.